గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, తెలుగులో లింగ వ్యత్యాస సూచి. ఈ రిపోర్ట్ని మనం 4 ఇండెక్సెస్తో మెజర్ చేస్తాం. ఆ 4 ఇండెక్సెస్ గుర్తుపెట్టుకోవడం అది బిగినర్స్కైనా సీనియర్స్కైనా కొంచెం కన్ఫ్యూజింగ్ ఫ్యాక్టరే కదా. దాన్ని ఒక చిన్న కోడ్తో మనం ట్యాకిల్ చేద్దాం. మన కోడ్ ఏంటంటే జస్ట్ హీప్, HEEP, హీప్. హెచ్ ఫర్ హెల్త్ అండ్ సర్వైవల్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, అనదర్ ఈ ఫర్ ఎకనామికల్ పార్ట్నర్షిప్, ఇక పి ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసే సంస్థ పేరు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1971 జనవరి 24. ఇందులో కొన్ని సిగ్నిఫికెంట్ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా గాట్ ప్లేస్డ్ 131 అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. ఇదే ఇండియా లాస్ట్ ఇయర్ 129th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఈసారి కాన్సిక్యూటివ్గా 16th టైం ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్లో ఉన్నాయి. ఈ లింగ వ్యత్యాసాన్ని మనం అచీవ్ చేయాలంటే మనకి పట్టే టైం 123 ఇయర్స్ అని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో మీ అందరికీ ఛాలెంజింగ్గా నేను ఇస్తున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం? ఆ రిపోర్ట్ ఏంటి? గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్టా, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టా, తర్వాత గ్లోబల్ రిస్క్స్ రిపోర్టా, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుకా? సో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం జస్ట్ డూ సబ్స్క్రైబ్, గివ్ అ లైక్, డూ కమెంట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.